పోస్టింగ్ టైప్స్ చెప్పాను వందన నీకు. పోస్టింగ్ టైప్స్ ఒక డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి ఇవన్నీ చెప్పాను నీకు ఆల్రెడీ. సరిగ్గా పోస్టింగ్ టైప్స్ 5th one. ఓకే, పోస్టింగ్ టైప్స్ చెప్పాను. నిన్నేం చెప్పాను నీకు? సార్ ఆ రోజు టీఆర్ చెప్పారు సార్. టీఆర్ సార్. టిఆర్ మేనేజ్మెంటా? ఎస్ సార్. రైట్. టేబుల్ డిస్ప్లే ఇది కాదు, పని చేయి. టికెట్స్ కంప్లీట్ చేద్దాం. టికెట్స్ కంప్లీట్ చేయి. టికెట్స్ తర్వాత ఎస్ఎల్ఏ కూడా ఉంటుంది. ఎస్ఎల్ఏ ఇంకోటి, ఎస్ఎల్ఏ ఉంటుంది, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఈ రెండు చెప్పేస్తాం. SLA. (43). Okay. So SLA అంటే ఏంటి, as well as tickets అంటే ఏంటో చూద్దాం. 1 minute. SLA అంటే ఏంటి? ఏమేమి మార్చేవన్నా? SLA ఒకటి, టికెట్స్ ఒకటా? SLA ఒకటి, టికెట్స్ ఒకటి. చూడు, యాక్చువల్గా ఏంటంటే వందన, ఫస్ట్ చూడు, మనకి ఎర్రర్స్ ఎస్ఏపిలో 2 types ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఒకటి, సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఒకటి. ఎస్ఏపిలో 2 types ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. సో ఇంప్లిమెంటేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఒక MS వర్డ్ ఫార్మాట్ తీసుకో. MS వర్డ్ ఫార్మాట్ తీసుకో, ఇది క్లోజ్ చేయి. సార్ వర్డ్ ఎక్సెల్ MS వర్డ్. సరే, ఇంకో పేజ్ తీసుకోనా సార్? ఇంకోటి తీసుకో. తీసుకో. తీసుకున్నావు కదా? MS వర్డ్ ఓపెన్ చేయి. MS వర్డ్ ఓపెన్ చేయమన్నా. ఎస్ఐపిలో ఎన్ని రకాల ప్రాజెక్టులు ఉన్నాయి? ఎగ్జాంపుల్, 2 types ఆఫ్ ది ప్రాజెక్ట్స్. టైప్ చేయి, 2 types ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఐపి. ఇంకా ఉన్నాయి, బట్ నేను 2 చెప్తున్నాను ఇక్కడ. Two types of the projects in SAP. ఇంకా ఉన్నాయి. Two types of the projects ఉన్నాయి. First one, implementation project. Implementation project. Second one, supporting project. First one ఏంటి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సెకండ్ వన్ ఏంటి? సపోర్టింగ్ ప్రాజెక్ట్. సో ఇంప్లిమెంటేషన్ అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్గా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తూ వస్తున్నాం ఫస్ట్ నుండి.
వీటన్నిటిని ఇంప్లిమెంటేషన్ అంటారు. వీటన్నిటిని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ అంటారు. మనం చేసేదంతా కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టే. ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చేసేదంతా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టే. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. సపోర్టింగ్ ప్రాజెక్ట్ మీకు చెప్పానా? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్ అవి చెప్పానా? ఎస్ సార్. సో ఇంప్లిమెంటేషన్ అంటే తెలుసు మీకు, మనం చేసేదంతా ఇంప్లిమెంటేషన్. సపోర్టింగ్ అంటే ఏంటి? ఎర్రర్స్ రిజల్యూషన్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి, వీటిని రిజల్యూషన్ చేస్తాం. దీన్ని సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. మనకు వచ్చే ఎర్రర్స్ ని రిజల్యూషన్ చేయడాన్ని ఏమంటారు? సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సో ఈ సపోర్టింగ్ ప్రాజెక్ట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఎర్రర్స్ వస్తే ఎలా రిజల్యూషన్ చేయాలి అనేది ఒక పాయింట్ అన్నమాట. ఎగ్జాంపుల్ నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడు. ఒక పీడిఎఫ్ ఫార్మాట్ ఉంది, ఓపెన్ చేయి. జూమ్ చేయి. జూమ్ చేయమన్నా అవటం లేదా? సరే కిందకి వెళ్ళి ఎగ్జాంపుల్ చూడు. ఎర్రర్ నెంబర్ 1. ఎస్ఏపీలో 2 టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సపోర్టింగ్ ప్రాజెక్ట్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ అంటే మనం చేసేదంతా కూడా ఇంప్లిమెంటేషనే. సో నెక్స్ట్ ఏంటి? సపోర్టింగ్ ప్రాజెక్ట్. సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది? ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు రిజల్యూషన్ చేయాలి. ఎగ్జాంపుల్ కొంచెం చెప్తాను చూడు. ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది లాస్ట్ చూడు. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. సో ఐటమ్ కేటగిరీ అనేది అసైన్ చేయలేదు. ఐటమ్ కేటగిరీ అనేది అసైన్ చేయలేదు. చేయనప్పుడు ఏమవుతుంది? మనకి ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. ఐటమ్ కేటగిరీ దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అకౌంట్ నంబర్ అంటే 200 100 పైన చూడు. 200 100 అనేది 200 100 ఎక్కడ ఉంది? కొంచెం పైకి వెళ్ళు. 200 100 అంటే మీనింగ్ ఏంటి? పైన చూడు, నంబర్ చూడు. కెనరా బ్యాంక్ 200 100 అనేది కెనరా బ్యాంక్ సంబంధించిన అకౌంట్ నంబర్ అన్నమాట. దీన్ని మనం అసైన్ చేయలేదంట, దానివల్ల మనకి ఎర్రర్ అనేది ఫామ్ అయింది. 200 101 అంటే రెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ అనేది ఏ కేటగిరీ కిందకు వస్తుంది? బ్యాంక్ అకౌంట్ అనేది దేని కిందకు వస్తుందో మనం అసైన్ చేయకపోవటం వల్ల మనకి ఎర్రర్ అనేది ఫామ్ అయింది. బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి? అసెట్ అన్నమాట, దానికి సంబంధించి మనం అసైన్ చేయాలి. అప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయాలి. చూడు వందన, కిందకి రా. ఎర్రర్ వచ్చినప్పుడు డబుల్ క్లిక్ చేస్తే కింద విండో ఓపెన్ అవుతుంది. సెకండ్ స్టెప్ లో విండో ఉంది చూడు, ఆ విండో అనేది ఓపెన్ అవుతుంది. అది మొత్తం చదివితే ఆ ఎర్రర్ ఎందుకు ఫామ్ అయింది, ఎలా రిజల్యూషన్ చేయాలి ఏంటి అనేది నీకు అర్థమవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ గా కంటిన్యూషన్ ఇచ్చేసాడు. డైరెక్ట్ ఇక్కడ కంటిన్యూషన్ అనేది ఇచ్చేసాడు. ఏమి ఇచ్చాడు? ప్రొసీజర్ అని చూసావా? లాస్ట్ లో ఉంది క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అని ఒక ప్రొసీజర్ ఉంది. దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా నెక్స్ట్ పేజ్ కి మూవ్ అవుతుంది అనమాట. అంటే కిందకి వస్తుంది. కిందకి రా. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అని ఉంది. అది ఆ హ్యాండ్ సింబల్ అని చూడు, అది అక్కడ నుండి కంటిన్యూషన్ అనేది చేస్తాం. కంటిన్యూ చేయి. కంటిన్యూషన్ అంటే సారీ క్లిక్ చేసి ఇక్కడ అవ్వదు, కంటిన్యూ చేయి. కిందకి వెళ్ళు. సో కంటిన్యూషన్ పైన క్లిక్ చేస్తే చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వమని అడుగుతుంది. నువ్వు చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తావు. నెక్స్ట్ ఏం చేస్తావు? కిందకి రా. చూడు 200 100 ఈ నెంబర్కి ఎర్రర్ ఫామ్ అయింది కాబట్టి అక్కడ కాదు అన్న, దాంతో ముందే ఇది ఇక్కడ 200 101 కి ఎర్రర్ ఫామ్ అయింది కాబట్టి 200 101 అనేది ఇక్కడ ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ దగ్గర ఇస్తావు. అలాగే సిఏటి ఉంది చూసావా? సిఏటి ఎక్కడ ఉంది చూపించు. సిఏటి అంటే ఏంటి? కేటగిరీ అనేది ఇవ్వాలి. ఇచ్చి సేవ్ చేసామంటే ఆ ఎర్రర్ అనేది ఇంకా కనిపించదు. సో డాక్యుమెంట్ కేటగిరీ అనేది అసైన్ చేయాలి, చేస్తేనే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. డాక్యుమెంట్ కేటగిరీ అనేది ఇవ్వాలి, ఇవ్వకపోతే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. సో ఇది ఒక ఎర్రర్ అన్నమాట. నెక్స్ట్ కిందకి రా. చూడు ఇక్కడ చూడు ఏముంది? కరెక్ట్ ది లైన్ ఐటమ్, కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అని ఉంది. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అని ఉంది అంటే మీనింగ్ ఏంటి? కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అన్నట్టు.
అంటే మనకి యాక్చువల్గా పైన చూడు ఎలా ఉంది, రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ ఏ కలర్ లో ఉంది, బ్లూ లైన్ లో ఉంది. యాక్చువల్గా బ్లూ లైన్ లో ఉండకూడదు, బ్లాక్ లో ఉంటుంది అది. లైన్ ఐటమ్ కరెక్ట్ ది మార్పుడ్ లైన్ ఐటమ్ అంటే లైన్ ఐటమ్ లో మనం ఏదైనా పర్టికులర్ ఫీల్డ్ ఇవ్వకపోతే కనుక మనకు అట్లా వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు రెంట్ అకౌంట్ ఉంది, రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేసాం అనుకోండినా, డబుల్ క్లిక్ చేస్తే మనం ఏ ఫీల్డ్ అయితే మిస్ చేసామో ఆ ఫీల్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ టెక్స్ట్ అడిగితే టెక్స్ట్ ఇవ్వాలి, ఏది అడిగితే అది ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత బ్యాక్ వచ్చి సేవ్ చేస్తే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. మనకి బ్లూ లైన్ ఉంటే కనుక ఆ లైన్ పైన డబుల్ క్లిక్ చేయాలి. అర్థమవుతున్నా, బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, రెంట్ అకౌంట్ బ్లూ లైన్ ఉంది, కెనరా బ్యాంక్ అకౌంట్ బ్లూ లైన్ ఉంది. ఏం చేయాలి అలా వచ్చినప్పుడు, దానిపైన డబుల్ క్లిక్ చేస్తే ఏ ఫీల్డ్ అయితే మిస్ చేసామో ఆ ఫీల్డ్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత ఆ ఫీల్డ్ టెక్స్ట్ ఫీల్డ్ అయితే టెక్స్ట్ ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయితే ఆ ఫీల్డ్ ఇచ్చేసి సేవ్ చేస్తే డాక్యుమెంట్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఇది కరెక్ట్ ది మార్క్డ్ లైన్ అయితే మనం ఉంటుంది అనమాట. ఇది ఒక టైప్ ఎర్రర్, అంటే ఎర్రర్ కాదు ఇది, ఇట్లా ఎంట్రీ పోస్ట్ అవ్వకపోతే ఇలా చేయాలి. నెక్స్ట్ కిందకి వెళ్ళు, తర్వాత చూడు, ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది చూడు, ఇక్కడ ఏముంది కొంచెం జూమ్ చేయి, పైకి వెళ్ళు. In company code MRFG, the number range 01 is missing for the year 2021. సో నంబర్ రేంజ్ ఎర్రర్ అంటారు దీన్ని. ఇట్లా వస్తే మీనింగ్ ఏంటి, ఇది నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు దీన్ని. నంబర్ రేంజ్ యాక్చువల్గా 01, ఎస్ఏ డాక్యుమెంట్ కి ఏ నంబర్ ఉంటుంది, 01 ఉంటుంది. ఆ 01 అనేది నంబర్ రేంజ్ ఇవ్వకపోతే కనుక ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఓపెన్ చేసి ఓబి A7కి వెళ్ళు. ఈసీసీ అయినా ఇలాగే ఉంటాయి ఎర్రర్స్, S/4HANA అయినా ఇలాగే ఉంటాయి, పెద్ద డిఫరెన్సెస్ ఉండవు. ఓబిఏ 7కి వెళ్ళు, పొజిషన్కి వెళ్ళి ఎస్ఐ డాక్యుమెంట్ తీసుకో. ఇక్కడ చూసావా, ఎస్ఐ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయి. ఇక్కడ నంబర్ రేంజ్ ఎంత ఉంది, 0 ఉంది కదా. సో ఈ 0 నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ 01 నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన డబుల్ క్లిక్ చేయి. పోలో ఇంటర్వెల్స్ లోకి వెళ్ళు. ఇక్కడ 01 సెలెక్ట్ చేయి, 01 ఉంది కదా. సో ఈ 01 నంబర్ రేంజ్ అనేది కనుక ఇవ్వకపోతే మనకి అక్కడ ఎర్రర్ కనిపిస్తుంది, ఆ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. ఏమైతే మనం ఎర్రర్ చూసామో ఆ ఎర్రర్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, నంబర్ రేంజ్ అనేది ఇవ్వాలి. ఎలా ఇస్తామో, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయమన్నా. ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ ఉంది నంబర్ రేంజ్ అనేది, ఒకవేళ ఉండకపోతే కనుక ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి నంబర్ రేంజ్ అనేది ఇవ్వాలి. నువ్వు సెలెక్ట్ చేసావు కదా, అదే విధంగా నంబర్ రేంజ్ అనేది ఇవ్వాలి. అది ఇస్తే ఆటోమేటిక్ గా అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది అనమాట. ఈ నంబర్ రేంజ్ ఇక్కడ నువ్వు ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది, దీన్ని నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. క్లియర్ కదా, అర్థమైందా వందనా? yes sir. దీన్ని నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు దీన్ని. నెక్స్ట్ పీడిఎఫ్ ఓపెన్ చేయి. ఇది అవసరం లేదు నీకు, యాక్చువల్గా డూప్లికేట్ ఎంట్రీస్ వల్ల వస్తుంది. కిందకి వెళ్ళి ఇంకా డౌన్కి వెళ్ళి ఇంకా వెళ్ళి, ఇవన్నీ అవసరం లేదు. డూప్లికేట్ ఎంట్రీస్ ఫామ్ అయితే ఎలా చెక్ చేయాలో, ఇది ఎర్రర్ నీకేం ఫామ్ అవ్వదులే, నీకు అవసరం ఉండదు. ఇది ఇంకా డౌన్కి వెళ్ళి ఇది చూడు, ఇక్కడ ఏదో ఉంది చూడు, కొంచెం జూమ్ చేయి. పీరియడ్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ నాట్ ఓపెన్ అని వస్తుంది ఎర్రర్. ఇంకా క్రిందికి వెళ్ళి
చూడండి పీరియడ్ 0001 2021 ఇది 2021 కాబట్టి అప్పటిది కాబట్టి ఇలా వస్తుంది. ఇదే కనుక ఇక్కడ ఏముంటుంది మామూలుగా 2024 ఉంటుంది ఇయర్ అయితే కనుక 2021 ఈజ్ నాట్ ఓపెన్ ఫర్ అకౌంట్ టైప్ ఎస్ అన్నాడు. ఎస్ అంటే ఏంటి? జిఎల్ అకౌంట్ అని అర్థం. జిఎల్ పోస్ట్ చేస్తున్నారు. జిఎల్ కి ఇట్లా వస్తుంది, జిఎల్ అకౌంట్ నంబర్ 200 100. సో పీరియడ్ అనేది ఓపెన్ అవ్వలేదు అనమాట. పీరియడ్ అనేది ఓపెన్ చేయాల. దీన్ని మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. పీరియడ్ 0001 అనేది పీరియడ్ అనమాట. పీరియడ్ అనేది ఓపెన్ అవ్వలేదు అంటారు. దానివల్ల ఇటువంటి ఎర్రర్ అనేది వస్తుంది. ఏం చేస్తాం ఇలా వచ్చినప్పుడు? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఎర్రర్ అంటారు. పీరియడ్స్ అనేవి ప్రాపర్ గా ఓపెన్ చేయకపోతే నీకు ఎర్రర్ అనేది ఫామ్ అవ్వచ్చు. OB52 పెళ్లి ఎస్ఐపిలో OB52 నీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏమి ఇచ్చావు నువ్వు? అది కాదు, ఫిజికల్ ఇయర్ వేరియంట్ కాదు, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. POF పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కదా. POPV అయి ఉంటుంది. కనిపించి ఇది ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఓకే, సో ఇక్కడ ఏం మనం పీరియడ్స్ అన్ని ఓపెన్ చేసాం. దీన్ని యాక్చువల్ గా ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటారు. ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే కనుక ఏ మంత్ కా మంత్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఓపెన్ చేస్తారు. ఏ మంత్ కా మంత్ ఈ పోస్టింగ్ పీరియడ్ అనేది ఓపెన్ చేస్తారు. ఇక్కడ మనం ఏం చేసాము? 1 to 12 అన్ని ఓపెన్ చేసేసాము. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. మనం ఇక్కడ 1 to 12 ఇచ్చాం. అంటే మీనింగ్ ఏంటి? 12 పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేసాం. 12 పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేసాం. అంటే అన్ని ఓపెన్ చేసేసాం ఇక్కడ. అలా కాకుండా ఏ మంత్ కా మంత్ ఓపెన్ చేస్తారు కొన్ని కంపెనీస్ లో. అటువంటప్పుడు మనము ఆ పీరియడ్ అనేది ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ మనం 6th పీరియడ్ లో ఉన్నాం. ఇక్కడ 12 లేదు, 5 ఉంది. 5 చెప్తాను ఎగ్జాంపుల్. 12 బదులు 5 12 ఉంది కదా. 12 దగ్గర ఉంది. నా 12 ఎక్కడ ఉంది? అది తీసేసి 5 చెప్తాను. 5 అంటే ఆ పీరియడ్ ఓపెన్ చేయలేదు, ఓల్డ్ అనమాట, ఇంతకు ముందు ఇది. అదే 12 ఇస్తే ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ప్రకారం ఏ మంత్ లో ఉన్నాము? ఏ పీరియడ్ లో ఉన్నాము? 6th పీరియడా? 7th పీరియడ్ లో ఉన్నాం. సెప్టెంబర్ అంటే అంతే కదా. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సెప్టెంబర్ అంటే 6th పీరియడ్ లో ఉన్నాం. ఇప్పుడు 5 ఉంది అనుకో, అంటే మీనింగ్ ఏంటి? సెప్టెంబర్ పీరియడ్ ఓపెన్ చేయలేదని అర్థం. ఇట్లా పీరియడ్స్ అనేవి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయకపోతే అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవ్వవు. ఇక్కడ మనం 12 ఇచ్చాం కాబట్టి మనకు ఆ ఎర్రర్ అనేది కనిపించట్లేదు. ఇక్కడ 12 లేదు. 12 లేకుండా ఏముంది? ఇక్కడ 5 ఉంది అనుకో, మనకి ఏమైతే ఎర్రర్ చూసామో ఆ ఎర్రర్ అనేది కనిపిస్తుంది. అటువంటప్పుడు పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాం. అంటే 6th ఇచ్చే ఈ మంత్ కి సంబంధించిన ఎంట్రీస్ అన్ని పోస్ట్ అవుతాయి. నెక్స్ట్ మంత్ అనుకో 7th ఉండాలి. అంటే ఏ మంత్ కా మంత్ పీరియడ్స్ అనేవి ఓపెన్ చేసి ఉండాలి. దీన్ని ఏమంటారు? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటారు. అర్థమైందా పాయింట్ ఇక్కడ? yes sir. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఓపెన్ చేసి ఉండాలి. ఏ మంత్ కా మంత్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయకపోతే అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవ్వవు. ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఎంత ఇచ్చాము? 12 ఇచ్చాం కాబట్టి ఆ పీరియడ్స్ అనేవి మనం ఓపెన్ చేసినట్లే. 12 పీరియడ్స్ ఓపెన్ చేసాం. 5 ఇస్తే కనుక ఎర్రర్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఏ మంత్ కా మంత్ చేయాలి. ఫస్ట్ మంత్ కి ఫస్ట్ పీరియడ్. 1 to 1 ఉంటే మీనింగ్ ఏంటి? ఏప్రిల్ మాత్రమే ఓపెన్ చేసినట్లు. 1 to 2 ఉంటే ఏప్రిల్ తర్వాత మార్చ్, ఏప్రిల్, మే ఒకటే ఓపెన్ చేసినట్లు. 3 ఉంటే జూన్ ఒకటే ఓపెన్ చేసినట్టు. అంటే ఏ మంత్ కా మంత్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం 12 పీరియడ్స్ ఓపెన్ చేస్తాం. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఎర్రర్ అంటారు అట్లా ఉంటే కనుక. అర్థమైందా? అందునా? yes sir. అది బ్యాక్ వెళ్తాం.
సో దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఎర్రర్ అంటారు. ఈ ఎర్రర్ వస్తే కనుక సేవ్ చేయదు. నో 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 షీట్ ఓపెన్ చేయి. దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఎర్రర్ అంటారు. సో ఇట్లా ఏ మంత్ కా మంత్ పీరియడ్స్ అనేవి ఓపెన్ చేయాలి. చేయకపోతే ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకో. సో ఎండ్ యూజర్స్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డిఫరెంట్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి వందన. అప్పుడు ఏం చేస్తారు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు? టికెట్ రేట్ చేస్తారు. నువ్వు పని చేయి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్లోకి వెళ్ళి ఇట్లా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, చాలా ఉంటాయి ఎర్రర్స్. నువ్వు చూస్తానంటే నేను వీడియోస్ ఇస్తాను. 13 వీడియోస్ ఉన్నాయి. 13 వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. నీకు కావాలంటే చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, చూడు. అవి ఇప్పుడు చూడకపోయినా తర్వాత అయినా నేర్చుకో, అంటే నీకు యూజ్ అవుతుంది తర్వాత అయినా. ఓకే, టికెట్స్ ఎలా చూడండి అన్న. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఎర్రర్స్ ని రిసొల్యూషన్ చేస్తారు. ఎలా రిసొల్యూషన్ చేస్తారు? కిందకి వెళ్ళి P1 టైప్ చేయి. P1 టికెట్ టైప్ చేయి. P1 టికెట్ టికెట్ అనేవి P1 టికెట్ 15 minutes తర్వాత P1 టికెట్ తర్వాత 15 minutes బ్రాకెట్ లో SLA. P2 టికెట్ 4 hours SLA. P3 టికెట్ 8 hours SLA. ఓకే, P3 టికెట్ 8 hours SLA. P4 టికెట్ 24 hours SLA. ఓకేనా? ఇట్లా చూడు, ఎండ్ యూజర్ టికెట్ యాక్చువల్గా మనం ఏంటంటే మనం ట్రైనింగ్ అవుతున్నాం కాబట్టి నీకు ఎర్రర్ ఫామ్ అయినప్పుడు టికెట్స్ కూడా నేనే ఇప్పుడు మనమే రిజల్యూషన్, మామూలుగా ఎర్రర్ వస్తే ఎలా రిజల్యూషన్ చేయాలనే చెప్పాను. కానీ ప్రాజెక్ట్స్ లో ఎలా ఉంటుంది? ఒక ఎర్రర్ ఫామ్ అయినప్పుడు టికెట్స్ ఎంట్రీస్ పోస్ట్ చేసేది ఎవరు? ఎండ్ యూజర్స్. సో ఎండ్ యూజర్కి ఒక ఎర్రర్ ఫామ్ అయింది. FB50లో లేదంటే FB60 ఆర్ FB70లో అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తున్నాడు. పోస్ట్ చేసినప్పుడు ఏమైంది? ఎర్రర్ ఫామ్ అయింది. ఎర్రర్ ఫామ్ అయితే ఏం చేస్తారు? ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు టికెట్ రేట్ చేస్తారు. ఎంట్రీ పోస్ట్ చేసేది ఎండ్ యూజర్స్, కన్సల్టెంట్స్ కాదు. మరి ఒక ఎండ్ యూజర్ టికెట్ ఎర్రర్ ఫామ్ అయిన ఏం చేస్తాడు? వాళ్ళు టికెట్ రేట్ చేస్తారు. టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. టికెట్స్ ఎలా రేట్ చేస్తారు చూడు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్స్, ఇలా టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. సో ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేసినప్పుడు ఆ టికెట్స్ ని మనం వెరిఫికేషన్ చేసి ఎర్రర్ ని రిసొల్యూషన్ చేస్తాం. దేని వల్ల ఎర్రర్ ఫామ్ అయింది, ఎందువల్ల వచ్చింది అనేది మనం ఫైండ్ అవుట్ చేసి, కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేసి ఎర్రర్స్ ని రిసొల్యూషన్ చేస్తాం. సో P1 టికెట్ ని హై ప్రయారిటీ టికెట్ అంటారు. P1 టికెట్ ని ఏమంటారు? హై ప్రయారిటీ టికెట్ అంటారు. అంటే వెంటనే చేయాలి, హై ప్రయారిటీ టికెట్ అంటారు P1 ని. P1 టికెట్ రేట్ చేస్తే కనుక హై ప్రయారిటీ టికెట్ అంటారు. దీన్ని 15 minutes లో రిసొల్యూషన్ చేయాలి. P2 టికెట్ అంటే మీనింగ్ ఏంటి? P2 టికెట్ అంటే ఎర్రర్స్ ఫామ్ అయిన ఇది 4 hours లో చేయాలి. P3 టికెట్ ని 8 hours లో చేయాలి. P4 టికెట్ ని 24 hours లో చేయాలి. ఇక్కడ 15 minutes, 4 hours, 8 hours, 24 hours దీన్ని SLA అంటారు. SLA అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. SLA అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. నోట్ చేసుకో.
సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. P1 టికెట్ ని హై ప్రయారిటీ టికెట్ అంటారు. హై ప్రయారిటీ, మిగతా ఇంకా మామూలుగా P1 టికెట్ హై ప్రయారిటీ టికెట్ అంటారు. 15 minutes లో రిజల్యూషన్ చేయాలి. 15 minutes SLA, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సెకండ్ వన్ 4 hours SLA, అంటే 4 hours లో రిజల్యూషన్ చేయాలి. 8 hours SLA, 8 hours లో రిజల్యూషన్ చేసేవాలి. 24 hours SLA, 24 hours లో రిజల్యూషన్ చేయాలి. వీటిని SLA అంటారు. SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. క్లయింట్ కి మనకి ఉంటుంది అనమాట. టికెట్ ని ఎలా రిజల్యూషన్ చేస్తారు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో? బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీ. SLA ని బేస్ గా చేసుకుని టికెట్స్ రిజల్యూషన్ చేస్తాం. SLA అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ P1 15 minutes లో చేయాలి. P2 4 hours లో చేయాలి. P3 8 hours లో చేయాలి. P4 24 hours లో చేయాలి. P1 అనేది హై ప్రియారిటీ టికెట్. బట్ P2, P3, P4 ఆల్సో we will treat as a P1 టికెట్ అని చెప్పాలి. ఎందువల్ల? P1 కి 15 minutes లో చేయాలి. P2 4 hours టైం తీసుకుంటామా? లేదు సార్, P2 కూడా తొందరగానే చేస్తాము. P2, P3, P4 ఆల్సో we will treat as a P1 టికెట్ అని చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే కనుక. మీరు టికెట్స్ ఎలా రేట్ చేస్తారు? టికెట్స్ ఎలా ఉంటాయి అంటే ఇవి చెప్పాలి. P1 టికెట్, ఎండ్ యూజర్కి ఎర్రర్ ఫామ్ అయింది, వాడు P1 టికెట్ రేట్ చేస్తాడు. సో ఎమర్జెన్సీ అయితే 15 minutes లో చేయాలి. SLA ఎలా ఉంటుంది? P1 అయితే 15 minutes ఉంటుంది. P2 అయితే 4 hours, P3 అయితే 8 hours, P4 అయితే 24 hours లో ఉంటుంది. SLA అంటారు. బేస్డ్ ఆన్ ది SLAని బేస్ గా చేసుకుని, బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీని బేస్ గా చేసుకుని టికెట్స్ ని రిజల్యూషన్ చేస్తాం. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. P1 కి హై ప్రయారిటీ ఇస్తాం. P2, P3, P4 కూడా మనం ప్రయారిటీ ఇస్తాం. అంటే P1 కి ఎంత వాల్యూ ఇస్తామో P2, P3, P4 కూడా అంతే వాల్యూ ఇస్తాం. We will treat as a P2, P3, P4 also P1 ticket. P2, P3, P4 tickets also we will treat as a P1 ticket అని చెప్పాలి. హై ప్రయారిటీ టికెట్స్ అంటారు. P1 మాత్రం హై ప్రయారిటీ, మిగతా వాటికి కూడా మనం అంతే వాల్యూ ఇస్తాం. సో ఇలా టికెట్స్ ని రేట్ చేస్తారు. ఎలా రిజల్యూషన్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీని బేస్ గా చేసుకుని చేస్తాం. SLAని బేస్ గా చేసుకుని చేస్తాం. SLA 2 types అన్నమాట. SLA is 2 types. టైప్ చేయండి. SLA ఎన్ని రకాలు ఉంటుంది? 2 types. SLA is 2 types. 2 types. First one, response SLA. Response SLA. Second one, resolution SLA. Response SLA, resolution SLA. Response SLA అంటే మీనింగ్ ఏంటి? ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేసిన తర్వాత మీరు ఎంత టైంలో మీరు రెస్పాండ్ అవ్వాలి. ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేశాడు, ఎంత టైంలో మీరు రెస్పాండ్ అవ్వాలి, లేదంటే ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు. రెసల్యూషన్ SLA, ఎంత టైంలో రిజల్యూషన్ చేసి ఇచ్చారు టికెట్ అనేది. రెస్పాన్స్ SLA, రిజల్యూషన్ SLA. రెస్పాన్స్ SLA అంటే ఎండ్ యూజర్ మిమ్మల్ని కాంటాక్ట్ చేశాడు, ఎర్రర్ ఫామ్ అయిందని, ఎంత టైంలో మీరు రిజల్యూషన్ చేయాలి, ఎంత టైంలో మీరు రెస్పాండ్ అయ్యారు. సార్ టికెట్ రేజ్ అయ్యింది సార్, ఏంటి ఎలా చేయాలో తెలియట్లేదు అని అడిగారు ఎండ్ యూజర్. సో మీరు ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు, దిస్ ఇస్ కాల్డ్ రెస్పాన్స్ SLA. రిజల్యూషన్ SLA, ఎంత టైంలో మీరు రెసల్యూషన్ చేశారు. 10 hours లో చేశారా, 5 minutes లో చేశారా, 10 minutes లో చేశారా అనేది రెసల్యూషన్ SLA. తర్వాత మళ్ళీ మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో కనుక వర్క్ చేస్తుంటే కనుక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. మీరు సపోర్టింగ్ లో ఉన్నారు, మీరు ఎన్ని టికెట్స్ రెసల్యూషన్ చేశారు. మంత్లీ 100 tickets అనేవి మీకు అసైన్ చేశారు. ఎన్ని టికెట్స్ అసైన్ చేశారు, ఎన్ని టికెట్స్ రెసల్యూషన్ చేశారు, ఎన్ని టికెట్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్తారనమాట. దీన్ని రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఎవ్రీ మంత్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఎన్ని టికెట్స్ అనేవి రెసల్యూషన్ చేశారు, ఎన్ని టికెట్స్ అనేవి క్లియర్ చేశారు అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. దీన్ని రిసల్యూషన్ SLA. సో దీన్ని రిపోర్ట్, మంత్ ఎండ్ రిపోర్ట్స్ అంటారు. ఇలా రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఇవన్నీ కూడా టికెట్స్, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్.
P1 అనేది హై ప్రియారిటీ టికెట్ 15 minutes తో చేయాలి. 15 minutes SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఎండ్ యూజర్ కి ఎర్రర్ ఫామ్ అయినప్పుడు టికెట్స్ రేట్ చేస్తాడు ఇట్లా. తర్వాత SLAని బేస్ గా చేసుకుని రెసొల్యూషన్ చేస్తాం. రెసొల్యూషన్స్ అనేవి 2 types ఉంటాయి, రెస్పాన్స్ SLA, రెసొల్యూషన్ SLA. రెస్పాన్స్ SLA అంటే ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేసిన తర్వాత మీరు ఎంత టైంలో మీరు రెస్పాండ్ అయ్యారు. రెసొల్యూషన్ SLA అంటే ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేసిన తర్వాత ఎంత టైంలో నువ్వు టికెట్స్ ని రెసొల్యూషన్ చేసావు అనేది అనమాట. ఈ రెండు ఉంటాయి, రెస్పాన్స్ SLA, రెసొల్యూషన్ SLA. మరి టికెట్స్ ఎలా రేట్ చేస్తారు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు? చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయి. టికెటింగ్ టూల్స్ వాడతారు. మీకు టికెట్స్ ఎలా రేట్ చేస్తారు మీ కంపెనీలోనే అడుగుతారు. టికెట్స్ అనేవి ఎలా రెసొల్యూషన్ చేస్తారు అని అడుగుతారు. టికెట్స్ ఎలా రెసొల్యూషన్ చేస్తారు, ఏ టికెటింగ్ టూల్ వాడతారు? ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేస్తారు కదా, రేట్ చేసినప్పుడు ఏ టికెటింగ్ టూల్ వాడతారు అని అడుగుతారు. మార్కెట్లో చూడు, BMC రెమెడీ స్మార్ట్, సొల్యూషన్ మేనేజర్, ఫైనాన్స్ ఎట్ వర్క్, ఇట్లాంటి 3 types ఆఫ్ ది టికెటింగ్ టూల్స్ ఉన్నాయి. ఇవి పెద్దగా వాడరు. మేజర్ గా వాడేది సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అని చెప్పాలి. మీ టికెట్స్ ఎలా రేట్ చేస్తారు మీ కంపెనీలో? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు ఎండ్ యూజర్స్. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు. అవి కాకుండా ఇంకా మార్కెట్ లో ఉన్నాయి BMC రెమెడీ స్మార్ట్, సొల్యూషన్ మేనేజర్, ఫైనాన్స్ ఎట్ వర్క్, ఇట్లాంటివి ఉన్నాయి. బట్ ఇవి పెద్దగా వాడరు. బట్ వాడేవి మాత్రం ఏంటి? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ వాడతాము మా కంపెనీలో అని చెప్పాలి. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు. ఎలా ఉంటుంది సర్వీస్ నౌ అనేది? ఎండ్ యూజర్ టికెట్ ఫామ్ అయింది, ఫామ్ అయిన వెంటనే ఎండ్ యూజర్ లో TL ఎవరో ఉంటారు, ఆయన సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ని ఉపయోగించి టికెట్స్ రేట్ చేస్తాడు. P1 టికెట్, P2 టికెట్, అవన్నీ కూడా చాట్ బాక్స్ లో ఉంది, చూడండి, ఓపెన్ చేయండి. సో ఈ అప్లికేషన్ ఉపయోగిస్తారు, సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు. సో పైన చూడు, యాక్చువల్గా ఎలా ఉంటుంది సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది? పైన చూడు, వందన చూడు, ఇక్కడ చూడు, ఇన్సిడెంట్ నంబర్ అన్నారు. ఇన్సిడెంట్ అంటే ఏంటి? ఎర్రర్ నంబర్ అన్నది. ఇప్పుడు ఎర్రర్ ఏమంటారు? ఇన్సిడెంట్స్ అంటారు కొంతమంది బగ్స్ అంటారు. బగ్స్ ఇన్సిడెంట్స్ అని చెప్తారు. సో ఎర్రర్ ఫామ్ అయిన వెంటనే ఒక ఇన్సిడెంట్ నంబర్ ని జనరేట్ చేస్తారు. ఎవరు? ఎండ్ యూజర్ రేట్ చేస్తాడు టికెట్ అనేది. సో ఇన్సిడెంట్ నంబర్ ఉంటుంది అక్కడ, ఇన్సిడెంట్ నంబర్. రైట్ సైడ్ అటాచ్మెంట్ అంటే ఎర్రర్ ఫామ్ అయిన తర్వాత స్క్రీన్ షాట్ తీసేసి ఒక అటాచ్మెంట్ కూడా యాడ్ చేస్తారు. అటాచ్మెంట్ తర్వాత ఏమని ఇంకా క్రింద ఏమని చూడు, రైట్ సైడ్, వెన్ ఇట్ ఈస్ ఓపెన్ టైం, ఏ టైంలో ఓపెన్ చేశారు. ఇప్పుడు ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేశాడు, కన్సల్టెంట్ అనేవాడు టికెట్ రిసీవ్ అయింది. సో వాడు ఏ టైంకి ఓపెన్ చేశాడు? వెన్ ఇట్ ఈస్ ఓపెన్ టైం అనేది ఇక్కడ ఉంటుంది. వెన్ ఇట్ ఈస్ ఓపెన్ టైం. లెఫ్ట్ సైడ్ చూడు, ఓపెన్ టైం అనేది అక్కడ ట్రాక్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ కూడా ఇన్సిడెంట్ నంబర్ ఉంది. తర్వాత చూడు, హూ ఓపెన్ ది ఇన్సిడెంట్, ఎవరు ఓపెన్ చేశారు? రవి ఓపెన్ చేశాడా, రాజు ఓపెన్ చేశాడా, శ్రీరామ్ ఓపెన్ చేశాడా? హూ ఓపెన్ ది ఇన్సిడెంట్ అనేది ఎవరు ఓపెన్ చేశారు? ఈ ఎర్రర్ మెసేజ్ అనేది ఎవరు ఓపెన్ చేశారు అనేది ఉంటుంది. నెక్స్ట్, వెన్ ఇట్ ఈస్ ఓపెన్డ్ న్యూ ఇన్సిడెంట్, ద స్టేటస్ ఈజ్ న్యూ. స్టేటస్ చూసావా? న్యూ అని రైట్ సైడ్, లెఫ్ట్ కాదు, స్టేటస్ ఎక్కడ ఉంది? న్యూ అని చూసావా? దానిపైన, అయ్యో అది న్యూ అని ఉంది, అది చూడు. వెన్ వీ రిసీవ్ ది న్యూ ఇన్సిడెంట్, ద స్టేటస్ ఈజ్ న్యూ. అంటే ఎండ్ యూజర్ టికెట్ అనేది రేట్ చేసిన తర్వాత ఆ స్టేటస్ అనేది న్యూలో ఉంటుంది. వందన న్యూలో ఉందంటే మీనింగ్ అంటే ఆయన రేట్ చేసిన తర్వాత మనం చూస్తున్నాం అంటే టీమ్ లీడర్కి వచ్చింది. సపోర్టింగ్ టీంలో టీమ్ లీడర్ ఉంటారు, ఆయనకు వస్తుంది. ఆయన ఏం చేస్తారు? ఈ ఇన్సిడెంట్ అనేది టీంలో వాళ్ళకి ఎవరికైనా అసైన్ చేస్తారు. అంటే కొత్తగా రిసీవ్ అయినప్పుడు న్యూ అని ఉంటుంది, ఆ ఇన్సిడెంట్ అనేది న్యూ అని ఉంటుంది, అసైన్ చేశారు ఎవరికో, నీకో నాకో అసైన్ చేశారు. అప్పుడు ఏముంటది ఇక్కడ? యాక్టివ్ అని ఉంటుంది. యాక్టివ్ ఇన్సిడెంట్ యాక్టివ్ లో ఉంటే మీనింగ్ ఏంటి?
యాక్టివ్ లో ఉంటే దానికి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది. ది ఇన్సిడెంట్ కెన్ బి అసైన్ టు ది టీమ్ మెంబర్స్, స్టేటస్ ఈజ్ యాక్టివ్. అంటే ఎవరికో అసైన్ చేశాడు టీమ్ లీడర్ అనేవాడు. ది ఇన్సిడెంట్ కెన్ బి అసైన్ టు ది టీమ్ మెంబర్, స్టేటస్ ఈజ్ యాక్టివ్. యాక్టివ్ లో ఉంది, యాక్టివ్ లో ఉంటది అసైన్ చేసిన తర్వాత. సో ఎర్రర్ రెసల్యూషన్ చేసిన తర్వాత క్లోజ్ చేసేస్తారు. అది ఇలా ఉంటుంది. టికెటింగ్ టూల్ అనేది కంపెనీలో ఇలా వాడతారు. ఎండ్ యూజర్ అనే వాళ్ళు ఎర్రర్ ఫామ్ అయినప్పుడు వాళ్ళు టికెట్ రేట్ చేస్తారు, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్ అనేది. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్ ఎక్కడ చూడు, కింద డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాడు ఎండ్ యూజర్. నాకు ఈ టీ కోడ్ లో ఈ ఎర్రర్ ఫామ్ అయింది అని రేట్ చేస్తాడు. ఇలా రేట్ చేసినప్పుడు మనం కన్సల్టెంట్స్ కాబట్టి మనం క్లయింట్ తోటి మాట్లాడి, ఎండ్ యూజర్ కాంటాక్ట్ చేయొచ్చు. లేదంటే దీన్ని బేస్ గా చేసుకుని ఏ కాన్ఫిగరేషన్ లో మిస్టేక్ ఉంది, ఎక్కడ ప్రాబ్లం జరిగింది అనేది ఫైండ్ అవుట్ చేసి వెరిఫికేషన్ చేసి ఇన్సిడెంట్ ని క్లోజ్ చేయాలి. వీటిని ఏమంటారు? టికెటింగ్ టూల్స్ అంటారు. అర్థమైందా వందన? టికెటింగ్ టూల్స్ అంటారు. టికెట్స్ ఎలా రెసల్యూషన్ చేస్తారు? సర్వీస్ నౌ టూల్ ద్వారా టికెట్స్ ని రెసల్యూషన్ అనేది చేస్తాము. వీటిని ఏమంటారు? టికెటింగ్ టూల్స్ అంటారు. సర్వీస్ నౌ టూల్ ద్వారా టికెట్స్ ని రెసల్యూషన్ చేస్తాం. టికెట్స్ ఎలా ఉంటాయి? P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్. P1 అనేది హై ప్రయారిటీ టికెట్ అంటారు. P2 అనేది సెకండ్ లెవెల్. దేని బేస్ గా చేసుకుని చేస్తాము? బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీని బేస్ గా చేసుకుని టికెట్స్ ని రెసల్యూషన్ అనేది చేస్తాం అన్నమాట. వీటిని టికెటింగ్ టూల్స్ అంటారు. ఇంటర్మీడియట్ టికెటింగ్ టూల్స్ ఏ వాడుతున్నారు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ వాడుతున్నాము. P1 హై ప్రయారిటీ టికెట్, P2 సెకండ్ లెవెల్లో ఉంటుంది. ఒక్కొక్క టికెట్ కి టైం ఉంటుంది. ఆ టైం ని బేస్ గా చేసుకుని మనం రెసల్యూషన్ అనేది చేస్తాము. అర్థమైందా వందన? అది ఇంటర్వ్యూలో అయితే చెప్పాలి. ఇంత లెంతీగా అడగరు. టికెట్స్ ఎలా ఉంటాయని అడుగుతారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్స్ రేట్ చేస్తాం. P1 టికెట్ అయితే 15 minutes లో రెసల్యూషన్ చేయాలి. P2 అంటే 4 hours. దీన్ని ఈ టైం ని SLA అంటారు. P1 అనేది హై ప్రయారిటీ టికెట్. P2, P3, P4 ఆల్సో we will treat as a P1 టికెట్. బేస్డ్ ఆన్ ది SLA ని బేస్ గా చేసుకుని రెసల్యూషన్ చేస్తాం. టికెటింగ్ టూల్ ఏం వాడతారు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు. ఆ సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఎలా ఉంటుందో నువ్వు చూసావు. ఇదన్నమాట టికెటింగ్ టూల్స్ అంటారు వీటిని. క్లియరా? yes sir. సిలబస్ కాపీ ఓపెన్. ఇవి చదవాలి వందన. చాట్ బాక్స్ లో ఈ టికెటింగ్ టూల్ సంబంధించిన నోట్స్ ఇస్తున్నాను, చూడు, చదువు ఒకసారి. ఆల్రెడీ చెప్పింది ఒకసారి చూడు. నేను చెప్పిందే నీకు నోట్స్ ఇస్తున్నాను, చూడు. చాట్ బాక్స్ లో ఉంది, తర్వాత చూడు. ఓకే సార్. క్లోజ్ చేసి చెప్తాను. కిందకి వెళ్ళు. ఆ సిలబస్ కాపీ ఓపెన్ చేయి. కిందకి రా. ఇంకా డౌన్కి వెళ్ళు. నీకు వదన పని చేయి. FB 50కి వెళ్ళు, SAT ఓపెన్ చేసి వస్తారు. ఇంకా టైం ఉందా నీకు? ఏమన్నా క్లాస్ ఉందా నీకు? సార్ ఉంది. ఎన్ని గంటలకి? 11:15కి వెళ్తాను సార్. 11:15 అయితే సరిపోదు కదా. సరే, సిలబస్ కాపీ ఓపెన్ చేసి చెప్తాను. ఓకే, కరెన్సీ ఓపెన్ అవుతుందిగా, ఫైన్, మనకు నో ప్రాబ్లం. సిలబస్ కాపీలో ఇప్పుడు ఇవన్నీ చెప్పేసాం కదా. డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ కూడా చేసాం కదా మనం అందనా? సార్ డాక్యుమెంట్స్ ఇదా? చేసాం కదా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సార్
డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ కేటగిరీ వైజ్ మనం స్ప్లిట్ చేస్తాం. టికెటింగ్ టూల్స్ కూడా చెప్పాను, ఎస్ఎల్ఏ కూడా చెప్పాను. 50 కూడా క్లోజ్ చేయి, 50 కూడా క్లోజ్ చేయి. సో ఎర్రర్స్ వస్తే ఎలా రిజల్యూషన్ చేయాలి? 25 ఇష్యూస్ ఆ వీడియోస్ ఇస్తాను, నువ్వు అవేమి చూడకప్పుడు, తర్వాత నిదానంగా చూసుకో. 49 ఇప్పుడు ఎర్రర్స్ వస్తే ఎలా రిజల్యూషన్ చేయాలో కొంచెం ఒక 2 చెప్పాను కదా. సో మనకి ఎర్రర్స్ వచ్చినప్పుడల్లా మనం రిజల్యూషన్ చేస్తాం, నీకు అన్ని అక్కడ కవర్ అవుతాయి. 49 కలర్ చేంజ్, ఎర్రర్స్ వస్తే ఎట్లా రిజల్యూషన్ చేయాలి అనేవి నీకు వీడియోస్ ఇస్తాను. ఇవన్నీ మనం 25 ఇష్యూస్ అంటే 25 ఎర్రర్స్ అనమాట. మీకు కోర్స్ కంప్లీట్ అయిపోయే టైంకి 25 ఎర్రర్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ కిందకి రా. ఇంకా కిందకి వెళ్ళు. ఓకే ఫైన్. సో నెక్స్ట్ మనం రేపు ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను, తర్వాత వెళ్దాం కాన్ఫిగరేషన్స్ చేద్దాం. ఓకేనా? రేపు చూద్దాం రేపు ఏం చెప్పాలనేది. ఓకేనా? ఓకే సార్. ఓకే బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్.